ఏడిగడ్డలో నీళ్లున్నా ఇవ్వకుండా రైతులను సర్కారు ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు కేటీఆర్. కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సర్కారు వైఫల్యం బయటపడుతుందనే తమ పర్యటనను అడ్డుకుంటున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అయితే ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి కన్నెపల్లి నుంచి మా కరెస్పాండెంట్ వేణుగోపాలరావు సిద్ధంగా ఉన్నాడు. వేణుగోపాలరావు, చెప్పండి, కేటీఆర్ ఎక్కడి వరకు చేరుకున్నారు ఇప్పటి వరకు, అలాగే అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? సురేష్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే మరి కొద్దిసేపట్లో ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకుంటారు. కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క లక్ష్యాన్ని కూడా మీడియాకు వివరించే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అనేది నిర్మించబడింది. ప్రస్తుతం అయితే 90,500 క్యూసెక్ల నీరు ప్రాణహిత గోదావరి ద్వారా సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితి. అంటే 85 గేట్లకు 85 గేట్లు తీశారు. వచ్చిన నీరంతా కూడా సముద్రం పాలవుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్టి పరిస్థితుల్లో జలాశయాలన్నీ కూడా వెలవెలబుతో కనిపిస్తున్నాయి. గతంలో కలకల్లానే జలాశయాలు ఈరోజు ఎందుకు వెలవెలబోతున్నాయి? కన్నెపల్లి పంపించినటువంటి నీటిని వృధా చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కన్నెపల్లి ద్వారా నీటిని జలాశయాల్లో నింపాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, తాగునీరు, సాగునీరు ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పర్యటన చేపట్టారు. దానికి ముందుగా ఇటు మాజీ స్పీకర్ మల్సునాచారి గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ప్రాణహిత గోదావరికి సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కళ్ల ముందు 90,500 క్యూసెక్కుల నీరంతా కూడా వృధాగా సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో అంటే ముఖ్యంగా పక్కన గోదావరి పోతున్న కనీసం సాగు నీరు లేదు. ఎట్టి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పోరాటం చేసింది ఏంటంటే పక్కన్న గోదావరిని తెలంగాణ బీడు భూములకు మళ్లించాలని ఒక లక్ష్యం. ఆ లక్ష్యం నుంచి వచ్చిందే కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద 90,500 క్యూసెక్లు నీరు. అంటే వాటిని ఏ విధంగా మళ్లించే, ఎందుకు అనే విషయాన్ని కూడా వారిని తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ గారి నాయకత్వాన తలాపున పారుతుంది గోదావరి, మా చేను మా చెలక ఎడారి అని పాటలు పాడుకున్నాం. ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల పట్ల విషం జిమ్ముతున్నటువంటి ఒక కుట్రదారి, ఒక ప్రాంత ప్రయోజనం కోసం ఈ స్వరాష్ట్ర ప్రయోజనాల్ని సర్వనాశనం చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజాద్రోహి. ఈ మాట అనడానికి కారణం మన కళ్ళ ముందున్నటువంటి ఈ నీళ్ళన్నీ కూడా కిందికి పోతూ ఎవరి ప్రయోజనాల కోసం మళ్లించబడుతున్నాయో చూస్తూ ఉన్నాం. అంటే ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో అనేటువంటి పరిస్థితి వెంటాడబోతున్నది అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో అనేక సంస్థలు చెప్తా ఉన్నాయి. ఈరోజు దుర్భిక్షం కనబడతా ఉన్నది. మనం జూన్ మాసం అయిపోయి జూన్ మాసంలోనే వర్షాలు కురిసి రైతాంగం సంతోషంగా ఉండేటువంటి ఈ సమయంలో కూడా వాన చినుకు కోసం రైతాంగం తప్పిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. మరి 2.5 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో కానీ, సుందిళ్ల విషయంలో కానీ, అన్నారం విషయంలో కానీ, ఇతరత్రా ప్రాజెక్టుల విషయంలో ఎక్కడ లేని చిన్న పొరపాటును భూతద్దంలో పెట్టి చూయించి, బూచీగా చూయించి అల్టిమేట్గా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని బదనాం చేయడం. ఏ ప్రాంతం అయితే గతంలో తెలంగాణకు ద్రోహం చేసిందో ఆ ప్రాంత ప్రయోజనాల కోసం అక్కడి నాయకుడి కనుసన్నల్లో ఇక్కడ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. కాబట్టి తెలిసి కావాలని దుర్మార్గం కొనసాగుతూ ఉన్నది. తెలంగాణ రైతాంగం అంతా 1000 కళ్ళతో చూస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి ద్రోహాన్ని. ఇవాళ దీన్ని ఖచ్చితంగా ఉన్నటువంటి జల సంపద మీరన్నట్టు 1,00,000 క్యూసెక్కుల నీరు మన కళ్ళ ముందు పోతా ఉంటే, లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటే చేయలేక
వెరసి వాళ్ళు చేసినటువంటి కుట్ర బట్టబయలవుతుంది అనేటువంటి ఒక దుర్మార్గపు నీచమైనటువంటి దుర్మార్గానికి పాలక పార్టీ పాల్పడుతున్నది. కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా గతంలో అధికారంలో ఉండి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ప్రభుత్వంగా, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగితే విలవిల్లాడే నాయకుడిగా కేసీఆర్ నిర్దేశంలో నడిచేటువంటి పార్టీగా మేము ఈరోజు ఈ జరుగుతున్నటువంటి కుట్రను, ఈ తెలంగాణ చేస్తున్నటువంటి తెలిసి కావాలని పాల్పడుతున్నటువంటి దురాఘాతాన్ని ఎలుగెత్తి చాటడానికి, ప్రజలకు తెలియజెప్పడానికి, ప్రభుత్వం మెడలు వంచి తక్షణమే నిర్ణయం తీసుకుని తెలంగాణ రైతాంగాన్ని కాపాడాలనేటువంటి ఒత్తిడి తీసుకురావడం కోసం ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అడుగడుగునా పోలీసులు, బహుశా హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడానికి ఇప్పటికీ కేటీఆర్ గారిని ఒక 5-6 చోట్ల అటకాయించడం జరిగింది. ఏమి నేరం, ఏమిటి ఘోరం? నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గం ప్రజా జీవితానికి కంటకంగా మారితే ఆ విషయాలు మా పర్యటన ద్వారా ఆలోచనతో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముమ్మాటికి ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాధినేత, ఎవరికో అవకాశాలు వస్తే చరిత్రలో అవకాశాలు అరుదుగా వస్తాయి. ఒకసారి అవకాశం వస్తే కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోయే జనరంజకమైనటువంటి పాలన అందించి శాశ్వతంగా తెలంగాణను బంగారంగా మార్చేటువంటి పరిపాలన కొనసాగిస్తే ఇవాళ చరిత్రహీనుడిగా, దుర్మార్గపు ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ పక్క రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడే వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోవద్దు. ఖబర్దార్. ఒకవేళ నీ వైఖరి ఇదే అయితే ఖచ్చితంగా 2.5 సంవత్సరాల వరకు అనేక విషయాల్లో మేము ప్రధాన ప్రతిపక్షం అయినప్పటికీ ఎలుగెత్తి చాటినాం. ఇక అనివార్యమైనటువంటి ఉద్యమ పరిస్థితిలోకి నువ్వు నెడుతున్నావు కాబట్టి తప్పకుండా మళ్లీ హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజా ప్రయోజనం, తెలంగాణ ప్రాంత ప్రయోజనం. ఆ రోజు ఈ సంస్థను, ఈ పార్టీని స్థాపించినప్పుడు తెలంగాణ తేవాలి, బాగు చేయాలనుకున్నాం. తెలంగాణ ప్రయోజనానికి అడ్డుదగిలినటువంటి పరిస్థితిని ఏ రకంగా ఎదుర్కొన్నామో చరిత్ర నిరూపించింది. కాబట్టి మళ్లీ హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా చేసిన తప్పును సవరించుకొని తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు కాపాడడం కోసం తక్షణమే కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేసి సుందిల్లా, అన్నారం, ఇతరత్ర ప్రాజెక్టులను నింపి రైతుల జీవితాల్లో కాస్త ఆశను కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే మీరు చెప్తున్నట్టుగా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రజల ప్రయోజనార్థం ముఖ్యం. కానీ ప్రజల ప్రయోజనార్థం పక్కన నిలిపోతున్నాం, మరి ప్రభుత్వం చేయట్లేదని మీరు చెప్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా తెలంగాణ ప్రజల ప్రయోజనం కాదు, ఏదో రకంగా మసిబూసి మారడు గాయ చేసి కేసీఆర్కు ఉన్నటువంటి అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలను, తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిగా, తెలంగాణను అద్భుతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దినటువంటి నాయకుడిగా, తెలంగాణను భారతదేశంలో అగ్రభాగాన నిలిపినటువంటి నాయకుడిగా ఆయన ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఒక కలంకాన్ని అంటగట్టడం ద్వారా ఆయన కీర్తిని తగ్గించాలనేటువంటి ఈ వ్యక్తిగతమైనటువంటి దుర్మార్గానికి తెలంగాణ రైతాంగాన్ని, ప్రజల్ని పనంగా పెట్టేటువంటి ప్రయత్నం కొనసాగుతూనే ఉన్నది. దీన్ని ప్రజలు కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఇది సురేష్, మొత్తం మీద చూసుకుంటే ఇది ముఖ్యంగా ప్రభుత్వం కావాలనే దుర్దేశంతో ఇలాంటి కార్యాచరణ చేపట్టింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ప్రయోజనార్థం ప్రభుత్వం దీని మీద తక్షణ కర్తవ్యంగా కన్నెపల్లి పంప్ హౌస్ ని నీళ్లు వదిలిపెట్టాలని చెప్పి మాజీ స్పీకర్ మధుసూదనాచారి చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తారు. ఇక్కడ సంబంధించి ఇదంతా కూడా పర్యవేక్షిస్తారు సురేష్. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ కావచ్చు, అంతా కూడా వాటర్, ప్రాణహిత, గోదావరి నుంచి ఎంత వస్తుంది, ఇదంతా కూడా వాళ్ళతో ప్రజాప్రతినిధులతో కలిసి అంటే చూస్తారు. చూసిన తర్వాత మీడియాతో కూడా దిశానిర్దేశం చేస్తారు. అసలు దీనివల్ల ప్రయోజనం ఏంటి, ఎంత వస్తుంది, ఏంటి, అసలు దీని లక్ష్యం ఏంటి అనేది కూడా మరికొద్ది సేపట్లో వచ్చిన తర్వాత, ఇది చూసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు సురేష్. ఇది ఇక్కడ తాజా అప్డేట్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.